వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమో నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః. శ్రీ లక్ష్మీనారాయణమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, మనకి శాస్త్ర ప్రకారంగా ఒక సంవత్సరాన్ని 2 భాగాలు చేస్తే ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం అగ్ని సంబంధమైనటువంటి అయినం, దక్షిణాయనం జల సంబంధమైన అయినం. రెండు కలిపి చూస్తే అగ్ని సోమాత్మకం జగత్ అని శాస్త్రం చెప్పిన మాట మనకు గుర్తుకొస్తుంది. అగ్ని సోమములే ఈ జగత్ అంతా అన్నారు ఇక్కడ. ఈ మాట మనం అనేక మార్లు చెప్పుకున్నాం. పరిశీలించండి, ఉత్తరాయణం అంతా అగ్ని యొక్క లక్షణం కనబడుతుంది, దక్షిణాయనం అంతా జల లక్షణం కనబడుతుంది. అందుకు ఉత్తరాయణం ఈశ్వర స్వరూపంగాను, దక్షిణాయన అమ్మవారి రూపంగాను భావించడం కూడా గోచరిస్తున్నది. సంవత్సరానికి పగలు రాత్రి అని భావించుకుంటే పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం. రుద్రో దివ ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః అని శాస్త్రం చెప్తున్నది. పగలు శివుడు, రాత్రి శక్తి అన్నారు ఇక్కడ. అంటే పగలు ఈశ్వరుడు, రాత్రి శక్తి. అప్పుడు ఉత్తరాయణ ఈశ్వర స్వరూపం. అందుకే మనకి పుణ్యమైనటువంటి ఈశ్వర ఆరాధనలన్నీ అప్పుడు వస్తాయి. మీరు పరిశీలించండి, మహాశివరాత్రి కానీ వైకుంఠ ఏకాదశి లాంటివన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తాయి. దక్షిణాయనంలో అమ్మవారి ఆరాధన ప్రధానంగా మనం చేసుకుంటున్నాం. దానికి తోడు ఆర్ద్రతకి సంబంధించినటువంటి ఋతువే కాకుండా చంద్రుడు ఆర్ద్రతకి అధిపతి. సోమో భూత్వా రసాత్మక అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. చంద్రుడు రసాత్మకుడు, అంటే తేమలతో కూడినటువంటి వాడు ఆయన. ఆర్ద్రతకి అధిపతి చంద్రుడు. చంద్ర సహోదరి అయినటువంటి మహాలక్ష్మిని మనం ఆరాధిస్తున్నామంటే పెద్దలు ఒక పర్వం పెట్టినా ఎంత ఆలోచించి పెడతారో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆర్ద్రత అనే మాటకు మరొక అర్థం ఉన్నది. కరుణకి కూడా ఆర్ద్రతా గుణం అంటాం. కరుణ, ప్రేమ ఇవన్నీ ఆర్ద్రతా గుణాలు. తీవ్రత్వము ఇవన్నీ కూడా అగ్ని సంబంధమైన గుణాలు. ఆర్ద్రతా గుణం కరుణ గనక ఆర్ద్రత కరుణతో కూడినటువంటి అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటున్నాం. అయితే లక్ష్మి అంటే చాలామందికి లక్ష్మి వేరు, గౌరి వేరు, సరస్వతి వేరు అనే భావం కలుగుతుంది. ఉన్నది ఒకటే శక్తి. ఆ తల్లే లక్ష్మి అన్న, ఉమా అన్న, లలిత అన్న, సరస్వతి అన్న ఏదైనా ఆ తల్లే. ముగ్గురమ్మలు కలిపి ఒకే అమ్మ అని మన శాస్త్రంలో ప్రస్తావిస్తున్న విషయం. అందుకే లక్ష్మి, ఉమా, లలిత ఇవన్నీ ఒకే దేవతా స్వరూపాలనేటువంటి శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటూ మనం ఇక్కడ వివరించుకుంటున్నటువంటి అంశములు ఇవి. అయితే లక్ష్మి కటాక్షం అని పేరు పెట్టుకున్నాం ఇక్కడ. కటాక్షం అంటే కడకంటి చూపు అని అర్థం. అమ్మవారి కడకంటి చూపులు, ఇది దీని యొక్క అర్థం. అంటే అమ్మవారి చూపు సోకితే చాలు మన బ్రతుకులు బాగుపడతాయి. అసలు లక్ష్మి అంటేనే అందులోనే చూపుల తల్లి అని అర్థం ఉన్నది. చూపుల తల్లి యొక్క చూపులు. ఈ చూపుల మహిమ వర్ణించాలంటే ఆదిశంకర భగవత్పాల్ వారు కనకధారా స్తోత్రం వర్ణించారు. కనకధారా స్తోత్రం అంటే అది చదివిన వెంటనే ఎక్కడి నుంచో బంగారు వాన పడుతుందని అనుకోవడం కాదు. కనకధార అంటే అమ్మవారి కటాక్షాలే కనకధార. ఆమె చూపులు మన వైపు ప్రసరిస్తూ ఉంటే ఆ ప్రసరిస్తున్న చూపుల వర్షం కనకధార. ఆ చూపులే కనకం. కనకం అనే మాటకి ప్రకాశము అని అర్థం. కనత్, కనకతాటంక అంటాం. కనత్ అంటే ప్రకాశించుచున్నా అని అర్థం. అమ్మవారి ఆ కనుచూపులు వెలుగులతో వస్తున్నాయి. ఆ వెలుగుల ప్రవాహం అమ్మవారి చూపులు. ఆ వెలుగులకి 2 లక్షణాలు ఉన్నాయి. అసలు వెలుగు అంటేనే మన సంస్కృతిలో జ్ఞానానికి ప్రతీకగా వాడతాం వెలుగుని. అందుకే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అని. అందుకే అమ్మవారి చూపుల్లో వెలుగు ఉంది అంటే జ్ఞానం ఉన్నది. చీకటి దరిద్రానికి, దుఃఖానికి, అజ్ఞానానికి ప్రతీకగా చెప్తాం. వెలుగు ఐశ్వర్యానికి, జ్ఞానానికి, ఆనందానికి ప్రతీకగా చెప్తాం. ఇప్పుడు అమ్మవారి చూపులు ఆ వెలుగులు, అంటే కనక ధార అన్నారు. కనకం అంటే కాంతి. అయితే అమ్మవారి చూపుల్లో కేవలం వెలుగు మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా ఉన్నది. అది విశేషం. అందుకే చిదేక రసరూపిణి అన్నారు ఇక్కడ. దాని అర్థం ఏమిటయ్యా అంటే వెలుగు జ్ఞానమైతే ఆ ఆర్ద్రత ఆనందం. అమ్మవారి కనుచూపుల్లోంచి ఆ వెలుగుతో కూడినటువంటి ఒక ఆర్ద్రమైనటువంటి ఆనందం మనకు లభిస్తుంది. సాధారణంగా వెలుగు వేడిగా ఉంటుంది, తడిగా ఉండదు. కానీ అమ్మవారి చూపుల వెలుగు వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. అది ఇక్కడ. అందుకే అమ్మవారి చూపులు చల్లని చూపులు. ఆ వెలుగులో చల్లదనం ఉన్నది. అందుకే వెలుగు జ్ఞానాన్ని ఇస్తుంటే ఆ చల్లదనం శాంతినిస్తున్నది. అందుకే అమ్మవారి కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షం ఏమిటయ్యా అంటే మనకి ఏకకాలంలో జ్ఞానాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని ప్రసాదిస్తుంది.
ఆ వెలుగు. అదే శంకర భగవత్పాల వారు అమ్మవారి వెలుగును వర్ణిస్తూ కనకధార స్తోత్రాన్ని రచించారు. ప్రారంభం నుంచి అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. అపాంగలీల అంటేనే కడకంటి చూపుల యొక్క వైభవం. అదే లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షం కావాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందరికీ ఉంటుంది. ప్రతివాడికి ఆనందంగా ఉండాలని, సంపద కావాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే సిరి సంపద, భోగం, భాగ్యం ఇవంటే అందరికీ ఇష్టమే. అసలు భగవంతుడు, వేదాంతము, తత్వము అంటే పడని వాళ్ళు ఉండొచ్చే కానీ సిరి సంపద, భోగభాగ్యం అంటే ఎవరికి అక్కర్లేదండి, అందరికీ కావాలి. ప్రతివారు దానికోసమే తాపత్రయపడుతున్నాం. కానీ ఆ సిరి సంపద ఈ రెండు జగదంబ అనే భావం కలిగితే మనం ఈ సిరి సంపదల్ని పదార్థాల్లా కాకుండా ప్రసాదాల్లో పుచ్చుకుంటాం. ఇది ఆ తల్లి తన చూపులతో, కరుణతో వర్షించి మనకు ప్రసాదిస్తున్నదని తెలియగానే మనం అనుభవిస్తున్న ప్రతి సిరి సంపద మీద లక్ష్మీదేవి యొక్క ముద్ర ఉంటుంది. లక్ష్మీదేవి ముద్ర అంటే లక్ష్మీదేవి ప్రింట్ చేసిన కాసన్ కాదు, నేను చెప్పట్లేదు. లక్ష్మీదేవి ముద్ర అంటే అది లక్ష్మీ స్వరూపం, అమ్మవారి రూపం అని భావన కలుగుతుంది వారికి. అది ఎప్పుడైతే కలిగిందో ఆ సిరి సంపద కూడా మన భగవత్ స్పృహను కలిగిస్తుంది. ఇది తెలియాలి. అది సిరి సంపదలు అనుభవించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు, కానీ ఆ సిరి సంపదలు భగవంతుని యొక్క కరుణామయమైన స్వరూపాలైన భావన కలిగి ఉండే జీవితం మనకు కావాలి. అలాంటి జ్ఞానం అమ్మ ప్రసాదించాలి. అటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ గాథ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. నిజానికి పురాణాల్లో అమ్మవారి ఆవిర్భావ గాథలు చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మవారు ఎలా ఉద్భవించారంటే తడుముకోకుండా కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళైనా చెప్పగలరు క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించారు అని. అంటే అంతకుముందు ఆవిడ లేరా అంటే అంతకు ముందున్న తల్లే మథనం చేస్తే ఆవిర్భవించింది అని దాన్ని బట్టి తెలుస్తున్నది. అందుకే అమ్మవారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి వెళ్ళిపోయిన తల్లి కాదు, ఆవిడ నిత్య అని పేరు. నిత్యాస్వరూపిణి అంటారు అమ్మవారిని. అంటే ఎల్లవేళలా ఉండే తల్లి. ఈశ్వరుడు ఈ జగత్తంతా నిర్మాణం చేస్తున్నాడు, ఏ శక్తితో చేస్తున్నాడో ఆ శక్తి పేరే లక్ష్మి. ఆ శక్తి ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించుకుని ఉంటుంది కనుక ఆ శక్తి పేరు శ్రీ. శ్రీ అంటే శ్రయతే ఆశ్రయతే ఇది శ్రీ అని అర్థం. ఆశ్రయించుకుని ఉంటుందిట శక్తి. ఎవరిని ఆశ్రయించుకుంటుంది? శక్తిమంతుడైన పరమేశ్వరుని ఆశ్రయించుకుంటుంది. అందుకే శక్తికి మరొక పేరే శ్రీ. అందుకే మహాలక్ష్మికి మరొక పేరు శ్రీ. అదే తెలుగులో శ్రీ అయ్యింది అంతే, సంస్కృతంలో శ్రీ. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు, సాక్షాత్ వేదమాత. ఇది తెలుసుకోవాలి. రుచస్సామాని యజూగుంషి సాహి శ్రీరమృతా సతాం. వేదమంత్రం. అమృతం అని చెప్పబడుతున్న వేదము ఋగ్యజు సామాత్మకము, దానికే శ్రీ అని పేరు అన్నారు. అందుకే అమ్మవారు సాక్షాత్ వేదస్వరూపిణి. జాత వేదో మమావహ మంత్రంలో కూడా మనకు చెప్పబడుతుంది. అందుకు మహాలక్ష్మిని ఎప్పుడు మనకు స్ఫురణకు వచ్చినా ఆవిడ వేదాల తల్లి అని అర్థం చేసుకోవాలి. ఆ తల్లి నుంచే వేదములు ఉద్భవించే, వేదముల నుంచి వచ్చే మంత్రశక్తి, దేవతాశక్తి అంతా ఆ తల్లి కడుపు చలవ. శ్రీనాథుడి భాషలో చెప్పాలంటే కడుపు చల్లంగ వేదాళి కన్న తల్లి అని వర్ణించాడు మహానుభావుడు ఇక్కడ. అటువంటి వేదజనని శ్రీమాత. వేదజనని అయినటువంటి ఆ తల్లిని మనం వరలక్ష్మి అని కీర్తిస్తున్నాం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నామవత సర్వదా. ఈ తల్లి ఎల్లవేళలా నారాయణ దగ్గరే ఉండే తల్లి క్షీరసాగర మథనం నుంచి రావడం ఏంటి, మళ్ళీ విష్ణువుని వివాహం ఆడడం ఏంటండి? ఇప్పుడు క్షీరసాగర మథనానికి వరలక్ష్మి స్వరూపానికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకుంటూ లక్ష్మీ కటాక్షం తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుందో తెలియాలంటే క్షీరసాగర మథనం జాగ్రత్తగా వినాలండి. ఇందులో ఉంది లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుంది, అది లభించాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ గాథలో విమర్శించి చూపిస్తారు ఇక్కడ. అయితే లక్ష్మీదేవి క్షీరసాగరంలోనే పుట్టిందా, అంతకుముందు లేదా అంటే ఉన్నది అని చెప్పుకున్నాం. ఎలా ఉన్నదంటే నిత్యాపిసా జగన్మూర్తి, నిత్యగా ఉందిట. ఈ నిత్యగా ఉన్న తల్లికి అనంతలక్ష్మి ఆదిలక్ష్మి అని పేరు. ఈ అనంతలక్ష్మి ఆదిలక్ష్మి నిత్యము ఎక్కడుంటుందంటే విష్ణువు వద్ద ఉంటుంది. విష్ణువు యొక్క శక్తియే లక్ష్మి, ఎప్పుడు ఆయన వద్దే ఉంది. అయితే నారాయణుడు అంటే నామరూపాలకు అతీతమైన పరబ్రహ్మ నిర్గుణం అనేది ఒక స్వరూపమైతే, ఆయన లోకాలను అనుగ్రహించడానికి సగుణుడై సాకారుడై దివ్యమంగళ విగ్రహాన్ని ధరించాడు నారాయణుడు. అప్పుడు ఆ శక్తి నారాయణ్ణి చేపట్టడానికి తాను ఒక రూపం ధరించింది. ఇక్కడ పురాణములు జాగ్రత్తగా సమన్వయిస్తే శక్తి భగవంతుని చేపట్టడానికి
తాను ఒక రూపం ధరించడానికి ఒక ప్రజాపతి గర్భంలో పుడుతుంది. ఇది ఆలోచించాలి. శివుని చేపట్టడానికి శక్తి సతీ రూపంగా దక్ష ప్రజాపతికి పుత్రిగా వచ్చింది, వచ్చి శివుని చేపట్టింది. ఇది ఒక పద్ధతి. అయితే దక్షుడు పాపాత్ముడై ఆ భాగ్యం నిలుపుకోలేకపోయాడు. అందుకే దక్షుడు విడిచిపెట్టి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా వచ్చి శివుని చేపట్టింది. అదొక తత్వం. అదేవిధంగా విష్ణువుని చేపట్టడానికి ఆ శక్తి భృగు ప్రజాపతికి కుమార్తెగా వచ్చిందండి. ఇది ఒక ప్రత్యేకం. భృగు ప్రజాపతి కుమార్తెగా కలిగింది కనుక ఆవిడికి భార్గవి అని పేరున్నది. ఇప్పుడు తెలుసుంటుంది శుక్రవారం అమ్మవారికి ఎందుకు ఆరాధన చేస్తారు. శుక్రవారానికి అధిదేవత ఇంద్రుడు, ఇది ముఖ్యమైన అంశం. ప్రత్యధి దేవత ఇంద్రాణి, ఇది గ్రహశాస్త్ర పరంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజాపతులు కూడా కొన్ని రోజులకు అధిపతులుగా ఉంటారు. ఇవన్నీ వారశాస్త్రం అండి. తిథి వార నక్షత్ర వీటన్నిటికి కూడా అధిదేవతలు ఉంటారు. ఆ శుక్రవారానికి భృగు ప్రజాపతి ప్రధానంగా చెప్పబడుతూ ఉంటాడు. అందుకే దాని పేరు భృగువారం వ్యవహారంలో ఉంది. ఇంద్రుడు, ఇంద్రాణి, ఆలోచించండి ఎన్ని భావాలు కనబడుతుంటాయో. ఇంద్రుడు అంటేనే ముల్లోకాల ఐశ్వర్యం ఎవడి అధీనంలో ఉందో వాడి పేరు ఇంద్రుడు. అమ్మవారి భక్తుల్లో మొట్టమొదటి వాడు ఇంద్రుడు, తర్వాత వాడు కుబేరుడు. దీన్ని బట్టి వాళ్ళు ఎంత సంపన్నులు మీరు ఆలోచించుకోండి. ఒకటి దగ్గర పవర్ ఉంది, ఒకటి దగ్గర ఫైనాన్స్ ఉంది. ఇంద్రుడేమో ముల్లోకాలకి అధిపతి, అధికారం వాడి దగ్గర ఉంది. ఇక కుబేరుడు ఉన్నాడే ముల్లోకాల ఐశ్వర్యానికి వాడు అధిపతి. వీళ్ళిద్దరూ లక్ష్మీదేవికి పరమభక్తులు. పరమభక్తులు అవడం వల్లనే వాళ్ళ పదవులు నిలిచి ఉన్నాయి, లేకపోతే మహాప్రమాదం. పైగా వాడు ఇంద్రుడు అయితే అమ్మవారి ఇందిర. ఆలోచించండి, లక్ష్మీదేవికి ఉన్న పేర్లలో ఇందిరా ఒక శబ్దం. ఇందిర, ఇంద్ర, ఇంద్రాణి, ఈ 3 శబ్దములకు అర్థం చూస్తే అక్కడ ఇంద్రుడు అంటే మనం అనుకునే ముల్లోకాలకు ప్రభువు కాడు. ఇంద్రుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అని అర్థం ఇప్పుడు తీసుకోవాలి. అగ్నిశ్చ మహేంద్రశ్చమే, సోమశ్చ మహేంద్రశ్చమే, సవితాచ మహేంద్రశ్చమే అని మనం చదువుతున్నాం. ఋగ్వేదంలో ఇంద్రమంత్రాలు ఉంటాయి. ఇంద్రమంత్రాలు మనం అనుకునేటువంటి 3 లోకాలకు అధిపతిగా ఉన్నటువంటి ఒకానొక ఇంద్ర పదవిలో ఉన్నవాడు గురించి చెప్పట్లేదు. వేదం దృష్టిలో ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు. అందుకే విష్ణు సహస్రం చదివితే ఇంద్రనామం కనబడుతుంది, శివశాస్త్రం చదివితే ఇంద్రనామం కనబడుతుంది. ఇంద్ర అనే శబ్దానికి అర్థం తెలిస్తే ఇందిరా అనే శబ్దానికి కూడా అర్థం తెలుస్తుంది. ఇది ఐశ్వర్యే ఇంద్రదీప్తౌ అని 2 ధాతువుల నుంచి ఈ ఇంద్ర శబ్దం వచ్చింది. 2 ధాతువులతో అర్థం చెప్పుకోవచ్చు. ఐశ్వర్యవంతుడు అని ఒక అర్థము, ప్రకాశస్వరూపుడు అని ఒక అర్థం, 2 అర్థములు ఉన్నాయి. కానీ ముల్లోకాల ఐశ్వర్యం ఎవడ అధీనంలో ఉందో వాడు ఇంద్రుడు. ఐశ్వర్యాలు ఎవడ అధీనంలో ఉంటే ఈశ్వరుడు అంటాం. ఇది కూడా తెలుస్తుంది. ఇంద్ర అంటే ఈశ్వర శబ్దానికి పర్యాయపదం. ఆయన ఈశ్వరుడైతే ఇంద్రుని యొక్క శక్తి ఇందిరా, ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే ఆ తల్లి ఐశ్వర్య స్వరూపిణి, ప్రకాశ స్వరూపిణి అని కూడా ఇందిరా అనే శబ్దానికి అర్థం. అయితే ముల్లోకాలకు అధిపతిగా ఎవడున్నాడో వాడికి నారాయణుడు కొన్ని శక్తులు ఇస్తాడు, ఒక పేరు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పేరు అలా ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. పేర్లు ఒక్కొక్క ఇంద్రుడి పేరు ఒక్కొక్కటి. ఇంద్ర అనేది ఒక పదవి. అలాంటి ఇంద్రుడు ఒకానొకప్పుడు చిన్న పొరపాటు చేయడం వల్ల దెబ్బతిని మళ్ళీ పశ్చాత్తప్తుడే అమ్మవారిని ఆశ్రయించి బాగుపడ్డాడు. వాడి వల్ల మనకు ఒక పాఠం నేర్చుకున్నాం. ఏంటంటే తప్పు చేసిన మళ్ళీ లెంపలేసుకుని ప్రార్థిస్తే అమ్మ కరుణిస్తుంది. అది తప్పు చేయని వాడెవడు. అది తప్పు చేసిన ప్రతివాడికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఏమని? తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకుంటే అమ్మ క్షమించి అనుగ్రహిస్తుంది. మరి అంత పెద్ద ఆయనే తప్పు చేస్తే మనమెంత. అయితే ఆయన తప్పు చేశాడు కానీ మనం కంటిన్యూ కొనసాగించకూడదు. మనం కూడా పశ్చాత్తాపడి అమ్మను ఆశ్రయిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారు భృగు ప్రజాపతికి కుమార్తెగా అవతరించి విష్ణువుని చేపట్టింది. ఆ తల్లి ఎల్లవేళలా వైకుంఠమునందు విష్ణువుతోనే ఉంటుంది. ఆవిడ వైకుంఠంలో ఉన్న ఆ తల్లి పేరే మహాలక్ష్మి, నిత్యాలక్ష్మి, ఆదిలక్ష్మి. నిజానికి ఆవిడ విష్ణువు నుంచి వేరై విష్ణువుని చేపట్టవలసిన అవసరం లేదు. శివుడు శక్తి ఒకటే అయినా ఆమె పార్వతిగా వచ్చి ఎలా శివుని చేపట్టిందో, విష్ణువు యొక్క విభూతి స్వరూపిణైన అమ్మవారు భృగు ప్రజాపతి కుమార్తె అయిన భార్గవిగా ఉద్భవించి విష్ణువుని చేపట్టింది. ఆవిడెప్పుడు ఉంటుంది నిత్యాలక్ష్మిగా. ఇక ఆ తల్లియే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క లక్ష్మిగా ఉంటుందట. స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి. ఒక్కొక్క లోకంలో ఆ లోకపు లక్ష్మిగా అమ్మ చెప్పబడుతుంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మి ఆవిడ, భూలోకంలో భూలక్ష్మి ఆవిడ, పాతాళ లోకంలో భోగలక్ష్మి ఆవిడే. అంతేకాదు గృహలక్ష్మి గృహే గృహే. ఎక్కడైనా దాని యొక్క లక్షణ శక్తిని లక్ష్మి అంటారు. లక్ష్మి అనే నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం, గుర్తుపెట్టుకుంటే చాలు. లక్షణ శక్తికి లక్ష్మి అని పేరు. లక్షణము మీరు నేను ఇవ్వలేము.
అది భగవంతుని వల్లే రావాల్సింది. సూర్యుడికి ప్రకాశించడం లక్షణం, చంద్రుడికి వెన్నెల లక్షణం, గాలికి వీచడం లక్షణం, నీటికి దాహం తెచ్చడం లక్షణం, కంటికి చూడడం లక్షణం, చెవికి వినడం లక్షణం, ఒక్కొక్క అవయవానికి దాని శక్తి లక్షణం. ఈ లక్షణం ఈశ్వర కృప వల్ల సహజంగా రావలసిందే తప్ప మీరు నేను తయారు చేసుకోలేము. సూర్యుడికి వెలుగు మనం ఇవ్వగలమా? చంద్రుడికి వెన్నెల మనం ఇవ్వగలమా? గాలికి వీచే శక్తి మనం ఇవ్వగలమా? కంటికి చూపు, చెవికి వెనుకిడి మనం తయారు చేసుకున్నామా? ఆలోచించండి. ప్రతిదానికి దాని లక్షణ శక్తి ఉంది కదా. లక్షణ శక్తి కావాలని ప్రతివాడు కోరుకుంటాడు. లక్షణ శక్తి లేకపోతే మనం లేవు. ఇప్పుడు లక్ష్మీ ఐశ్వర్యం అనుకుంటే లక్షణ శక్తి ఐశ్వర్యం. ఆలోచించండి. ఈ లక్షణ శక్తి కంటికి చూపు పోతే ఎంత బాధ, కాలికి నడిచే శక్తి పోతే ఎంత బాధ. అంటే ఇవి మనం తయారు చేసుకోలేదు, ఇవి లక్షణ శక్తులు. ఇప్పుడు ఇవి ఐశ్వర్యములు అని తెలుసుకున్న ఇవి అసలైన ఐశ్వర్యములు. అది చుట్టూ పరిశీలించండి. ప్రపంచమంతా లక్ష్మి, మన శరీరమంతా లక్ష్మి, సృష్టి ప్రత్యణువు లక్ష్మి. లక్ష్మి లేకపోతే ఒక పక్షి రెక్క రెపరెపలాడలేదు, లేకపోతే ఈ గాలి వీచి మనకు ఊపిరి ఇవ్వలేదు, లక్ష్మి లేకపోతే ఆ సూర్యుడి నుంచి వెలుగు మనకు రాదు, ఆయన్ని చూడగలిగే కన్ను మనకు లేదు. లక్ష్మి నీరై ప్రవహిస్తే